drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయడానికి మనకు మొత్తం 3 ఆప్షన్స్ అయితే మనం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అందులో ఒకటి ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు ఫీజ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడము. థర్డ్ వన్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము థర్డ్ ఆప్షన్. మనకు ఫోర్త్ ఆప్షన్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేసామో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడము మనకు ఫోర్త్ ఆప్షన్. ఫ్రెండ్స్, మనకు ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్ యొక్క నేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్కి దానికి సంబంధించిన మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇక్కడ మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి పేమెంట్ టైప్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పేమెంట్ టైప్ని బట్టి మీకైతే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. నోట్ చేసుకున్న తర్వాతకి ఏదైతే ఐడి నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాతకి గెట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మేలా ఫీమేలా అనేది. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, బర్త్ యొక్క స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇది ఈ విధంగా ప్రతిదీ అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే లోకల్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణ వారు అయినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వారు ఆంధ్ర యూనివర్సిటీనా లేకపోతే ఎస్వి యూనివర్సిటీనా అదర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి మీ యొక్క కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం, దాని తర్వాతకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మనకు మైనార్టీనా నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి నెక్స్ట్ చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్కి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, అబోవ్ 1 lakh, మోర్ దెన్ 2 lakh అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు మ్యాండేటరీ కాదు. ఫ్రెండ్స్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ చూసినట్లయితే
చూసినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి దాని యొక్క యూనివర్సిటీ, అదేవిధంగా మీరు రూరలా, అర్బనా, అదేవిధంగా కాలేజ్ యొక్క నేము, హాల్ టికెట్, ఇయర్ ఆఫ్ పాస్, అదేవిధంగా పర్సంటేజ్, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, మీరు రూరల్‌లో చదివారా, అర్బన్‌లో చదివారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌లో కూడా ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి 6th నుండి డిగ్రీ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ టెస్ట్ జోన్స్‌కి సంబంధించిన ప్రిఫరెన్స్‌లు అయితే మనం ఇవ్వడానికి 3 అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు దగ్గరలో ఉన్నటువంటి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాండిడేట్ యొక్క ఫోటో, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది 50 KB ఉండేలాగా, అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండేలాగా మనము ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీడియం ఆఫ్ టెస్ట్‌కి సంబంధించి మీరు ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూకి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ అగ్రీ అవుతున్నట్టుగా ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాతకి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏదైతే డీటెయిల్స్ మనం ఫిల్ చేసామో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్ పోయినట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ మోడిఫై అని ఇవ్వడం జరిగింది కదా, దాన్ని క్లిక్ చేసేసి మీరు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకొని సబ్మిట్ అండ్ ప్రివ్యూ బటన్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన యొక్క ఫోటో, సిగ్నేచర్, మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మనం ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసేసుకొని మనము ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.